ఒంగోలు నగర ప్రజలకు నాణ్యమైన బిర్యానీ రుచులు అందించేందుకు మరో రెస్టారెంట్ ప్రారంభమైంది. దక్షిణాస్వాది రెస్టారెంట్ను గ్రాండ్గా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంటి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లో ప్రారంభ ఆఫర్ కేవలం 69 రూపాయలకే పెట్టడంతో జనాలు క్యూ కట్టారు. తమ వద్ద మటన్, చికెన్ దమ్ బిర్యానీలతో పాటు మటన్, చికెన్ రెసిపీలు ఎల్లప్పుడూ అతి తక్కువ రేట్లకే నాణ్యమైన రుచులతో అందించడం జరుగుతుందని యజమాని శ్రీకాకుళం రాజేష్ తెలిపారు. ఒంగోలు ప్రజలకు అతి తక్కువ రేట్లకే హైదరాబాద్ స్టైల్ బిర్యానీ రుచులు తమ వద్ద లభిస్తాయని, తమ రెస్టారెంట్ను ఒకసారి సందర్శించాలని ఆయన ఆకాంక్షించారు. రాజేష్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎంపీ గారు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్కి చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టారు. మన ఒంగోలులో మేము కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ. ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో ప్రజలు అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, మంచి కుక్స్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా మన ఊళ్ళో కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆయనకి ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తుండాలి. దాంతోపాటు ఊళ్ళో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాం. ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు. కాబట్టి అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ఇంకొక బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు, ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. మనందరినీ కూడా నమ్మి మంచి రెస్టారెంట్ని పెట్టారు. అది బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటాను. రాజేష్కి మా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాను. దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అనే పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళం రాజేష్ గారు, మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇమిగ్రేషన్ ఆఫీసర్గా లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి శుచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం. అటువంటి రుచుల కొరకు మంచి చెఫ్స్ని, కుక్స్ని తీసుకురావటం అనేది, అంటే మ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉన్న వారందరూ కూడా ఒంగోలు తీసుకురావటం వారి ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపించడం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేది వస్తున్నాయి. ఎక్కువగా కూడా నగరాన్ని అభివృద్ధి చెందాలనంటే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్క్కి వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక ఆనవాయితీ కూడా ఒంగోలులో కూడా ఉంది. కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ, ఐ విష్ యు నో శ్రీకాకుళం రాజేష్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ శ్రీకాకుళి. సో నేను యాక్చువల్లీ ఎక్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ లండన్ ఎయిర్పోర్ట్ని. నేను అది రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దక్షిణ ఆస్వాద్ అనేది ఆ పేరులోనే ఉంది. దక్షిణ అంటే మన సౌత్, ఆస్వాద్ అనేది ఆస్వాదించడం, మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఆస్వాదించడం అని అర్థం దానికి. సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడను, డాల్డా వాడను, ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా నేను ప్యూర్ గీతో, ప్యూర్ మినరల్ వాటర్తో నేను ఫుడ్ సప్లై చేస్తున్నాను. ఇదేదో డబ్బుల కోసం నేను చేయలేదండి, నేను ప్యాషన్. నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ కన్నా ముందు నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో అందుకే నేను నా ఫుడ్ మీద ప్యాషన్తో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు బయట జరుగుతున్న చాలా చూశాను నేను రెస్టారెంట్స్లో. మీరు ఒకసారి కిచెన్లోకి వెళ్ళారు అంటే ఫుడ్ తినలేరు. సో బట్ నా దగ్గర ఏంటంటే నేను నా పిల్లలు, నా అక్కకి 2 పిల్లలు, వాళ్ళు కూడా ఇక్కడే తింటారు. సో అందుకే నేను ది బెస్ట్ క్వాలిటీ ఇద్దాం అనుకుంటున్నాను, ది బెస్ట్ ప్రైస్.
ఒంగోలులో మీరు కంపేర్ చేసుకోండి ఆ క్వాలిటీకి ఆ ప్రైస్కి. సో ఆ తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మీరు చాలా ఉంటుంది కాస్ట్. సో వాళ్ళు లోపల ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు. బట్ నా దగ్గర నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను, బట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ కమ్ హియర్. ఈవెన్ రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ప్రశాంతంగా ఫ్యామిలీతో బిర్యానీ తినొచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ. సో నేను ఇక్కడ దేని గురించి బయాస్ చేయట్లేదండి. బట్ ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినే అఫోర్డబుల్ ప్రైజెస్కి నేను ఇద్దామని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఉంది. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ కోసం స్టార్ట్ చేశానండి. మన బ్రాంచ్లు ఇవి వస్తున్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్. మన బ్రాంచ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి హైదరాబాద్లో వస్తుంది. సో తర్వాత గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాను. సో అదే అండి నా రెస్టారెంట్ గురించి. స్పెషల్స్ మన దగ్గర ఇండియన్, చైనీస్, తందూరి బిర్యానీస్. మన దగ్గర బిర్యానీస్ ఒక 10-15 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి. అండ్ మన హైదరాబాద్ స్పెషల్ మన దగ్గర నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి. ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో పాయా, బోటి, నల్ల ఇవన్నీ దొరుకుతాయండి. సో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఫస్ట్ టైం నేను ఒంగోలు నేను ఒక రెస్టారెంట్ స్టైల్లో నేను చేస్తున్నానండి. ఇంతవరకు ఒంగోలులో ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది నాన్ వెజ్ లేదు. మన దగ్గర నేను ఒంగోలులో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్, వెజ్ కూడా ఉంటుందండి. బట్ నాన్ వెజ్ అనేది మన స్పెషాలిటీస్. సో మన సారీ సార్, పాయా ఒక 1 వీక్ పడుతుంది సార్. ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఒక 1 వీక్ నుండి డైలీ పాయా పెడతానండి. మార్నింగ్ 6 o'clock నుండి 11 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. 12 నుండి ఇంకా కంటిన్యూస్ నైట్ 11 వరకు మనకి బిర్యానీస్ అవన్నీ దొరుకుతాయి. షెఫ్లు కూడా నేను కోరి నేను ఆల్మోస్ట్ 4 months నుండి దీని గురించి ప్లాన్ చేస్తున్నానండి. నేను యాక్చువల్లీ లండన్ నుండి ఇండియాకి వచ్చి 4 months అవుతుంది. ఈ 4 months నుండి నేను ఈ రెస్టారెంట్ గురించి షెఫ్ల కోసం వెతికి లాస్ట్ ఫైనల్గా హైదరాబాద్ మన మేరీగోల్డ్ హోటల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద 5-star హోటల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను షెఫ్ని తీసుకొచ్చాను. అతను ఐపీఎల్లో కూడా చేశాడు. అతని దగ్గర స్టిల్ ఐడి కార్డు ఉంది. సో ఇవన్నీ చూసి నేను ఒక 10 trials తీసుకున్నాను అతని దగ్గర బిర్యానీ. ఆ తర్వాత నేను నాకు నచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. సో నేను షెఫ్ గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నానంటే ఫుడ్ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించాను.